సాధారణంగా మనుషులం, మనం మిత్రులను ప్రేమిస్తాం, ప్రేమించే వారిని ప్రేమిస్తాం. కానీ శత్రువుల కోసం మనం శత్రువులమని తెలుసు. అందుకనే సౌలు ఒక మాట అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:12లో, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను దేవుడు పిలుచుకున్నాడు ప్రేమతో. నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. అందుకనే దమస్కు మార్గంలో పట్టబడ్డ తర్వాత సౌలు వెళ్ళి ఒక గృహంలో ఉంటాడు. అప్పుడు అననీయా అని దేవుడు పిలిచి, అననీయా నువ్వు వెళ్ళి సౌలును పలకరించి వెళ్ళి అంటే, అననీయా అంటాడు, ప్రభువా సౌలు ఎవరనుకుంటున్నావు? సౌలు భయంకరమైన హంతకుడు. దేవునికే సలహాలు ఇస్తున్నాడు అననీయా. సౌలు ఎవరనుకుంటున్నావు? క్రైస్తవులను సర్వనాశనం చేసిన ఒక మృగం, క్రైస్తవులను తరిమి తరిమి కొట్టిన నీ శత్రువయ్యా అంటే, నాకు తెలుసు అననీయా, వెళ్ళు. ఓ రామ కథర నమశ్యాల, నాకు తెలుసు. ఎందుకంటే ఆయన నేను ఏర్పరచుకున్న సాధనం. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా. నేను ఆయనని ఇశ్రాయేలీయుల ఎదుట, రాజుల ఎదుట, అన్యుల ఎదుట నేను నిలబెట్టబోతున్నాను. రామ కథర నమశాంతియాల. ఆయన దూషకుడు కాదు, ఆయన హింసకుడు కాదు. నా చేతిలో నేను ప్రేమించే నా ప్రియమైన సేవకుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా కొడుతూనే ఉండాలా. ఈరోజు సహోదరి సహోదరుడా, నీ వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో నువ్వు ఏ అనుభవాల గుండా నువ్వు వెళ్ళినావో, కానీ ఈరోజు అనేకులు అనేక రీతిలుగా నిన్ను పోలుస్తున్నారేమో, కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకో. సౌలును పౌలుగా మార్చిన ఆ దేవుడు నీ చరిత్రని రాత్రి మార్చబోతున్నాడు. గట్టిగా, నాకు తెలుసు సౌలు ఎవరో, నాకు తెలుసు. ఆయన దూషకుడు కావచ్చు, హింసకుడు కావచ్చు, హానికరుడు కావచ్చు, కానీ నేను ప్రేమించే నా పాత్ర. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చినావంటే, నువ్వు బలహీనురాలివి, బలహీనుడవు కావచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొట్టాలి. భయంకరమైన పాపంలో, భయంకరమైన వ్యసనాలలో బానిసైపోయి సమరయ స్త్రీ వలె, పాపాత్మురాలైన స్త్రీ వలె, రాహాబు వలె నీ జీవితమును పతనం చేసుకున్నావా? భవిష్యత్తు లేదా? గమ్యము లేదా? నిన్ను ప్రేమించేవారు లేరా? భయపడకు, నిన్ను ప్రేమించే ప్రియుడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టాలి. ఈ సభలు ఎందుకంటే పడిపోయిన నిన్ను లేవనెత్తటానికే, దేవునికి దూరం అయిపోయిన నిన్ను లేవనెత్తటానికే, మరలా నిజమైన ద్రాక్షవల్లికి నిన్ను అంటుకట్టడానికే, మరలా ప్రభు ప్రేమతో పిలుస్తున్న సభలివి. హల్లెలూయా. మరలా తన ప్రేమతో నిన్ను పిలుస్తున్నాడు. పౌలు శత్రువు అయినప్పటికీ దేవుని దృష్టిలో శత్రువు కాదు.
నేను ఏర్పరచుకునిన సాధనం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాక పేతురు అంటాడు, ప్రభువా ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, పేతురు తొందరపడి ఉద్రేకంతో ఆ మాటలు అనకు, నేను ఎరగనని 3 సార్లు నువ్వు బొంకుతావు అంటాడు. కానీ యేసయ్య చెప్పినట్లే 3 సార్లు బొంకుతాడు. చాలా బాధతో వేదనతో పేతురు ఏడుస్తుంటే యేసయ్య ఒక్కసారి పేతురును చూస్తాడు. ఎందుకు చూస్తాడంటే, పేతురు నేను ఎరగనను నువ్వు అబద్ధాలు ఆడినా స్టిల్ నేను నిన్ను ప్రేమిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టాను. అందుకని ఒక మంచి మాట అంటాడు, చదువుతారా? మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట అంటాడు, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, అబ్బా, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంత గట్టిగా చప్పట్లు కొడతారో కొట్టండి. అక్కడ ఒక మంచి మాట అంటున్నాడు, శిష్యులతోనూ పేతురుతోనూ. స్పెసిఫిక్గా పేతురు పేరును అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే పేతురు అబద్ధాలు ఆడినానని గిల్టీ ఫీలింగ్తో ఎక్కడనో ఉన్నాడు. ఇక దేవుడు నన్ను మర్చిపోయిండు, యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోడిక, యేసయ్య నన్ను ఇక ప్రేమించడిక, యేసయ్యకి నేను నమ్మక ద్రోహం చేసిన. మొదటిగా యేసయ్యను చాలా ప్రేమించిన, యేసయ్యకి చాలా విలువనిచ్చిన, యేసయ్యకి నా హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చిన. కానీ ఈరోజు యేసయ్యకి నేను నమ్మక ద్రోహం చేసిన శత్రువును. కాబట్టి ఇక యేసయ్య నన్ను ప్రేమించడు, యేసయ్య నాతో ఆప్యాయంగా పలకరించడు. ఇక యేసయ్య నాకు దూరం అయిపోయిందని ఏడుస్తుంటే ఒక SMS వచ్చింది, హల్లెలూయా. ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. ఏంటిదంటే, నేను మరణించి తిరిగి లేచినానని శిష్యులతోనూ, చేయి పైకెత్తి చెప్పండి, పేతురుతోనూ. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో పేతురు లేచి గంతులు వేసినాడు. అది ఒకటే ఒక మాట అంట యేసయ్య కోసం హతసాక్షిగా మారటానికి పేతురుని మార్చేసిందట. చప్పట్లు కొట్టండి అంతా. అందుకనే పేతురు దగ్గరకు వచ్చి యేసయ్య అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, నేను ప్రేమిస్తున్నానయ్యా అంటాడు. మరలా అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, అవునయ్యా నిన్ను ప్రేమిస్తున్నా. మరి ఒకసారి అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు 3వ అనుభవం, మనం ఎలా శత్రువులు అవుతున్నామంటే, మొదటి ప్రేమను దూరం చేసుకొని ఈ లోకానికి బానిస అయిపోయి చివరికి ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోక శరీరాశ, నేత్రాశ, జీవపు టంబానికి బానిస అయిపోయి పేతురులాగా మొదటి ప్రేమను దూరం చేసుకుంటే, నా యేసయ్య అంటున్నాడు, శిష్యులతోనూ ఈ సభలో కూర్చున్న నీతో చెప్పమంటున్నాడు. చప్పట్లు కొట్టండి. నేను నిన్ను ప్రేమిస్తున్నా. అంతేకాక పేతురు దగ్గరకు వచ్చి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినట్లే ఈరోజు యేసయ్య నిన్ను అడుగుతున్నాడా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బిడ్డ? జనవరి నుండి డిసెంబర్ దాకా నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు సాగిపోతూ ఎంతోమంది పరిచయం అయినారు, ఎంతోమంది వచ్చి వెళ్ళినారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. ఎంతమంది కుడి చేయి పైకెత్తి నిజంగా నేను ప్రేమిస్తున్నాను, నిజంగా ప్రేమిస్తున్నారా మీరు? ఈ క్రిస్మస్ ఎందుకంటే, ఒకటి దేవుడు మనిషిగా పుట్టటం,
రెండోదిగా మనిషిగా ఎందుకు పుట్టినాడంటే తన ప్రేమనంతా కూడా మనకి వ్యక్తపరిచినాడు. ఏ విధంగా వ్యక్తపరిచినాడంటే, ఒకటి, మనం బలహీనులముగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించినాడు. చప్పట్లు కొట్టండి అంతా. హల్లెలూయా, హల్లెలూయా. మనము పాపులముగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించినాడు. చివరిగా మనం శత్రువులమని తెలుసు ఆయనకి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఒకటే, యేసయ్యా నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నా జీవితాన్ని ఈరోజు మరలా నీకు నేను సమర్పించుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఉంటే, ఎక్కడైనా ప్రభు ప్రేమకు దూరం అయిపోయి ఉంటే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉంటే, ఒకవేళ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు ప్రేమను తెలియని వారు ఎవరైనా ఉంటే, ఈరోజు మరలా ఈ సభ ద్వారా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తే. ఒకవేళ దేవునికి దూరం అయిపోయినావు, ఈరోజు మరలా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ క్రిస్మస్ ఎందుకంటే దేవుడు మనిషిగా మారినాడు. ఎందుకు మనిషిగా మారినాడు? నీకున్న కన్ఫ్యూజన్ తొలగించటానికి. వాట్ ఈస్ దట్ కన్ఫ్యూజన్? దేవుడు ఉగ్రత కుమ్మరించేవాడు. నో, దేవుడు ఉగ్రత కుమ్మరించేవాడు కాదు, కానీ ఆయన ప్రేమాస్వరూపే. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అంటే నీకు తెలియదా? మొదటిగా ఇక్కడ గ్రౌండ్లో ఈ వర్తమానం వింటున్నావా? యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించలేదా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి దేవుడు తలుపు తట్టుచుండగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటావా? ఈ శబ్ద యంత్రంలో నుంచి అపార్ట్మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్ ప్లేస్, ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నావో, ఇంకా యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పరిగెత్తుకుంటూ ఈ ప్రాంగణంలో అడుగుపెట్టు. రెండవదిగా, క్రైస్తవ యాత్రలో, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూ చివరికి పేతురు వలె మన జీవితం బలహీనమైన స్థితిలో, ప్రభుకు దూరమైన స్థితిలో, మన బలిపీఠాలు పడిపోయిన స్థితిలో, ఆ మొదటి ప్రేమను దూరం చేసుకున్న స్థితిలో మనం ఉంటే, మరలా యేసయ్య నిన్ను పిలుస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బిడ్డ అని అడుగుతున్నాడు. నువ్వు ధైర్యంగా నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పగలుగుతావా? ఒకవేళ చెప్పకపోతే నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి ఈ ఆల్టర్ కాల్, ఈ యొక్క పాట పాడుతుండగా, వచనం పాడుతుండగా ఇమ్మీడియట్గా నా జీవితాన్ని మరలా నేను యేసయ్యకి సమర్పించుకోవాలనుకుంటున్నాను అన్నవారు పరిగెత్తుకుంటూ వచ్చి ముందు మోకరించండి. మీ జీవితాలను మరలా ప్రభువుకి సమర్పించుకోండి. ఈ వచనం పాడుతుండగా స్త్రీలు స్త్రీల వైపు, పురుషులు పురుషుల వైపు, పేతురు అనే పేరు, పేతురు స్థానంలో మీ పేరు పెట్టుకోండి. పరిగెత్తుకుంటూ రండి, టైం లేదు. పేతురు ప్లేస్లో నీ పేరు పెట్టుకో. యేసయ్య ఈ గ్రౌండ్లో నుంచి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బిడ్డ అని అడిగితే పేతురు అంటున్నాడు, అయ్యా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్నట్లే నువ్వు ధైర్యంగా అనగలుగుతావా? ఈ రాత్రి అనలేవు. ఎందుకంటే ఈ జనవరి నుంచి డిసెంబర్ దాకా యేసయ్య స్థానం ఎవరికో ఇచ్చేసినావు. యేసయ్య స్థలాన్ని ఎవరికో ఇచ్చేసినావు. కానీ మరలా ఆ స్థలాన్ని నువ్వు యేసయ్యకి ఇస్తావా బిడ్డ? ఒకవేళ యేసయ్య స్థానం నీ ఉద్యోగానికి ఇచ్చినావేమో, నీ డబ్బుకి ఇచ్చినావేమో, నీ తల్లిదండ్రులకి, స్నేహితులకి, రక్త సంబంధులకి ఇచ్చినావేమో, కానీ ఆ యేసయ్య స్థానం నువ్వు ఎవ్వరికి ఇవ్వద్దు. అది కేవలం యేసయ్య స్థలమే.
అది ఎవ్వరికి ఇవ్వలేము మనం. పేతురు అంటున్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా అంటున్నాడు. ఈ రాత్రి నువ్వు ధైర్యంగా అనగలుగుతావా? కుడి చేయి పైకెత్తి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. వచ్చేవారు పరిగెత్తుకుంటూ వచ్చి మోకరించండి. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. శత్రువులే నన్ను తరుముచుండగా మరణ భయము నన్నావరించగ నీ సన్నిధితో తప్పితివే. పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. శత్రువులే నన్ను తరుముచుండగా మరణ భయము నన్నావరించగ నీ సన్నిధితో కప్పితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదురు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు, ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము. నా అది ఎంతో విలువని నాకు చూపితే, జీవమే లేని నాలో జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితే. యేసయ్య ఒక్కొక్కరి దగ్గరికి వస్తున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా బిడ్డ? ఈ ప్రశ్న అడుగుతున్నాడు ఒక్కొక్కరిని. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా బిడ్డ? నా మీద నీకు మొదటి ప్రేమ ఉన్నదా బిడ్డ అని ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. నేను నీకోసం నా రక్తాన్ని కార్చిన, ప్రాణం పెట్టిన, నీ జీవితాన్ని నాకు ఇవ్వలేవా అని అడుగుతున్నాడు. కుడి చేయి పైకెత్తి యేసయ్యా ఐ లవ్ యూ యేసయ్యా. అందరు గట్టిగా యేసయ్యా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ యేసయ్యా. కుడి చేయి పైకెత్తి ఐ లవ్ యూ, నాకు నువ్వు కావాలి యేసయ్యా. కుడి చేయి పైకెత్తి ఐ లవ్ యూ యేసయ్యా, ఐ లవ్ యూ, నాకు నువ్వు కావాలి. మరలా నా జీవితాన్ని నేను నీకు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. కుడి చేయి పైకెత్తి అందరు నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, గట్టిగా యేసుక్రీస్తు ప్రభువా, నీవు దేవుడవని నేను నమ్ముచున్నాను. 2000 సంవత్సరాల క్రితం మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నా పాపాలన్నీ కల్వరి శిలువలో భరించి మరణించి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని నేను నమ్ముచున్నాను. యేసయ్యా, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. యేసయ్యా, నా హృదయంలోనికి రమ్ము,
నాకు దేవుడుగా ఉండుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.